మరి ఇంత జరుగుతున్నా మన రాజులు రాజ్యాలు ఏమి చేయలేదా? అసలు మన ఇండియాలో రాజులకి మన ఇండియన్స్కి లేనిదే అది యూనిటీ. అది లేకే మన ఇంట్లోకి వచ్చారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్తో ఎప్పుడు యుద్ధం చేయలే. మన ఇండియన్స్తోనే ఇండియన్స్ని యుద్ధం చేసేలా చేశారు. అంటే మన భారతీయ రాజుల మధ్య గొడవ పెట్టి అధికారం వాళ్ళు తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ, డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఒక రాజుకు సపోర్ట్ చేసి ఇంకో రాజును వ్యతిరేకించి వాళ్ళిద్దరికీ గొడవ పెట్టి యుద్ధం అయిపోయాక యుద్ధాలు ఏమి వద్దురా బాబు, మనం పనులు చేసుకుందాం, మీరు కొంత వ్యాపారం చేయండి, నాకు కొంత వ్యాపారం ఇవ్వండి, ఇలా చాప కింద నీరులాగా దూరారు అన్నమాట ఇండియాలోకి. విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. అయినా ఈ యూనిటీ ఎప్పటి నుంచో లేదులే మన కంట్రీలో, ఇప్పుడు కూడా లేదు. అదే మన వీక్నెస్గా ఉండడం వల్ల 200 సంవత్సరాలు పాలించారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని. అయినా మన వాళ్ళకి జ్ఞానోదయం అవ్వడానికి, మళ్ళీ యూనిటీగా కలవడానికి 200 ఏళ్ళు పట్టిందా? వచ్చింది కానీ ఎంత ఖర్చు అయ్యింది? ఎప్పటికి వచ్చింది?